తెలుగు ఎంటర్టైన్మెంట్ సామ్రాజ్యం తిరిగి మెగా కైవసం అయ్యింది. ఎలా, ఏ విధంగా, వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి దిన కామెంట్. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ ముందు వరకు కూడా నేను మెగాస్టార్ కి ఆపోజిట్. ఎందుకంటే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి ఆయన తీసుకున్న ప్రతి డెసిషన్ కి నేను ఆపోజిట్. పర్సనల్ ఫీలింగ్ ఇది. నేనేదో అనలిస్ట్ గాను అభిమానిగా మాట్లాడలేదు, కామన్ ఆడియన్ గా మాట్లాడుతున్నాను. సినిమా రిలీజ్ ముందు వరకు కూడా పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. ఏదో ట్రై చేస్తున్నాడు, చాలా మంది ట్రై చేశారు, 150 అంటున్నాడు, హడావిడి చేస్తున్నాడు, చూద్దాంలే అనుకున్నా. తొలి రోజున 600 పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్ లోకి వెళ్తున్నప్పుడు కూడా ఇదే నా ఫీలింగ్. కూర్చున్నాక మెగాస్టార్ ఫస్ట్ షాట్ లో కనిపించిన తర్వాత మనం ఊహించినట్టు కాదు, ఇంకేదో ఉంది అన్న ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత ఆ ఫీలింగే బలపడుతూ పోయింది. 1992 గరానా మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఆ రోజులకి వెళ్ళిపోయాం. ఆ రోజుల్లో మెగాస్టార్ ని చూసి ఏ విధంగా ఎంజాయ్ చేశామో, ఏ విధంగా ఆనందపడ్డామో, ఆయన పెర్ఫార్మెన్స్ చూసి, ఆయన డాన్సులను చూసి అవన్నీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు ఇది ఒరిజినల్ ఫీలింగ్. ఎటువంటి కల్మషమో లేదు, కావాలని తెచ్చుకున్న అభిమానమో లేదు. ఐ బిలీవ్ నేనొక్కడే కాదు, తెలుగు సినిమా మూవీ లవర్స్ అందరూ కూడా అదే ఫీలింగ్ ని అనుభవించారు. కాబట్టి ఆ రికార్డ్స్, ఆ సంచలనాలు, ఆ హిస్టరీ, రాజకీయంగా ఆయన ఏం చేశాడు, ఏం చేయగలడు పక్కన పెట్టండి. ఓ ఎంటర్టైనర్ గా ఆయన ఏం చేయగలడు, ఏమిస్తాడు లెక్కలోకి తీసుకురండి. ఇది నెంబర్ 150లో ఆయన చేసిన డాన్స్ లో ఆయన పెర్ఫార్మెన్స్, ఇది తెలుగు ప్రజలు మెగాస్టార్ చిరంజీవి నుంచి కోరుకుంటుంది, కావాలనుకుంటుంది. వాటన్నిటినీ తీసుకుని ఆయన తిరిగొచ్చారు. హోల్ సోల్ గా మిగతా వాళ్ళందరినీ పక్కకు నెట్టి తెలుగు ఎంటర్టైన్మెంట్ సామ్రాజ్యాన్ని ఆయనకి ఆధీనపరిచారు. తెలుగు సినిమా ప్రేమికులు ఏలుకోండి మెగాస్టార్, ఇది మీ సామ్రాజ్యం అంటూ. ఒకప్పుడు మెగాస్టార్ చూడని రికార్డులు కాదు, క్రియేట్ చేయని సంచలనాలు కాదు. కొంతకాలం బ్యాడ్ టైం నడిచింది. అంత మాత్రాన తెలుగు ప్రజలు మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ ని మర్చిపోతారో అనుకోవటం భ్రమ అని నిక్కచ్చిగా తేల్చి పారేసింది ఖైదీ నెంబర్ 150. చూద్దాం ఈ ప్రోత్సాహంతో మెగాస్టార్ మున్ముందు ఎలాంటి సంచలనాలకి తెరతీస్తారో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.